అమ్మ జోగినీలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా దేవుని సేవలో ఉంటారు ఎందుకు? పెళ్లి చేసుకోకుండా అయినా ఉపాసన చేయొచ్చు, పెళ్లి చేసుకున్నా కూడా ఉపాసన చేయొచ్చు. రెండిటికి తేడా ఏంటంటే చిన్నప్పుడే బాగా వైరాగ్య స్థితి వచ్చేస్తుంది కొంతమందికి. ఏదో వాళ్ళ అమ్మ పడిన కష్టాలు చూసో, చుట్టుపక్కల లేడీస్ పడే కష్టాలు చూసో, లేదంటే స్వామివారిని భర్తగా భావిస్తూ కొంతమంది ఉపాసన చేస్తూ ఉంటారు స్త్రీలు. మీరాబాయి కృష్ణుడికి ఏ విధంగా ఈయనే నా భర్తను ఉపాసన చేసిందో, అదేవిధంగా స్వామివారి భర్త అనుకొని ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంకితం అయిపోతారు. ఇప్పుడు అక్క మహాదేవి ఉంది, ఆయన శివుడే నా భర్త అని చెప్పి ఉపాసన చేసింది. లాస్ట్కి ఆమె పెళ్లి చేసుకున్నా ఉండలేదు, తపస్సులోకి వెళ్ళిపోయింది. అలాగా వాళ్ళ మైండ్ సెట్ చిన్నప్పుడే చాలా తీవ్ర స్థితిలో ఉందనుకోండి, చేసుకోరు. పెళ్లి చేసుకున్నా కూడా తండ్రిగా భావించి ఉపాసన చేసుకోవచ్చు స్వామివారిని. లేదు భర్తగా భావించి ఉపాసన చేసినప్పుడు ఇంకా వేరే వాళ్ళు ముట్టుకోలేరు కదా, హయ్యెస్ట్ స్టేజ్లో ఉంటుంది వాళ్ళకి ఉపాసన, వాళ్ళ ఫీల్ స్వామివారి మీద. కాబట్టి వాళ్ళు చేసుకోరు, అది వాళ్ళకి ఇండివిజువల్ మెంటాలిటీ. చేసుకోకూడదని ఎక్కడా ఉండదు. ఇంకా భర్త అనుకున్నప్పుడు వేరే వాళ్ళని ఊహించుకోలేరు కాబట్టి చాలామంది చేసుకోరు.